Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Let us continue the topic of evolution. So, part 10 video. So, let us, previous video, we are discussing about the first situation, that is called natural selection. In this video, we are discussing about the second situation, that is nothing but the genetic drift. So, in this video, we are discussing about the genetic drift, that is second situation. So, evolution already we are discussing the definition of evolution. Now, we are discussing about the second situation of genetic drift. A color variation, blue beetles arise. For example, in a plant, the leaves are green color, but the beetles are blue color. So, a color variation, blue beetles. ఇప్పుడు ఆకుపైన మనకి ఎలాంటి ఉన్నాయంటే సో బ్లూ కలర్ బీటల్స్ అనేవి ఉన్నాయి. సో బ్లూ కలర్ బీటల్స్ ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది ఓకేనా. సో ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది, ప్లాంట్ పైన లీఫ్ పైన గ్రీన్ కలర్ ఉన్నాయి. సో లీవ్స్ ఆర్ గ్రీన్ కలర్ బట్ ద బీటల్స్ ఆర్ బ్లూ కలర్. So the leaves are green color. So leaves completely green color, but the beetles are blue color. So that is called color variation. So sorry. Now the arising of blue beetles. Crows can be seen and eat the both blue and the red colored beetles in the green leaves. So in previous video lo manam discuss చేసుకున్నట్లు ఒకే లీఫ్ పైన రెడ్ కలర్ ఉన్నాయి, at the same time blue color కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ రెడ్ కలర్ బ్లూ కలర్ రెండు ఉన్నప్పుడు క్రౌస్ కెన్ బి సీ, కాకులు వాటిని చూసినప్పుడు ఈట్ బోత్ బ్లూ అండ్ రెడ్ కలర్, రెడ్ కలర్ లో ఉన్నటువంటి బీటల్స్ ని బ్లూ కలర్ లో ఉన్నటువంటి బీటల్స్ ని రెండింటిని తినేస్తాయి. సో రెండింటిని తినేసిన తర్వాత ఎక్కడంటే గ్రీన్ కలర్ లీవ్స్ మీద ఉన్నాం. సో ఇంటలీ బ్లూ బీటల్స్ ఆర్ ఫ్యూ. ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే బ్లూ బీటల్స్ అనేవి ఏమవుతాయంటే తక్కువగా ఉండిపోతాయి. దెర్ ఇస్ అ స్మాల్ క్వాంటిటీ ఆర్ ద డిక్రీజింగ్ ఆఫ్ ద నంబర్. ఇఫ్ an elephant stumps on the bushes, most of the beetles are died. So elephant, so can you observe here, elephant stumps. So elephant stumps means it is the causes of a disease like that. So especially they can eat it, the blue color and red color the beetles. So most of the beetles are died. Automatically ఏమవుతుందంటే సో ఎలిఫెంట్ ఫుట్ అనేది కానీ లేకపోతే ఎలిఫెంట్ ఎస్పెషల్లీ స్టంప్స్ అనేటటువంటి ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ బ్లూ కలర్ బీటల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. సో ఇఫ్ ది సర్వైవ్డ్ బీటల్స్ ఆర్ మోస్ట్లీ బ్లూ, దేర్ పాపులేషన్ ఇంక్రీజెస్ అండ్ ది పాపులేషన్ వుడ్ బి విత్ ద మోస్ట్లీ బ్లూ బీటల్స్. ఎప్పుడైతే సో ఈ ఎలిఫెంట్ సో స్టంప్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బ్లూ కలర్ తగ్గిపోయేటటువంటి స్టేజ్ నుంచి ఇంక్రీజ్ అవుతాయి. అంటే బ్లూ కలర్ బీటల్స్ ఏమవుతాయి, పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలా పెరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా దే కెన్ బి రొటేట్ ఆర్ ద కెన్ బి చేంజ్ ఆర్ ఇంక్రీజింగ్ ఆఫ్ బ్లూ కలర్ బీటల్స్. ఆటోమేటిక్ గా ఏమవుతాయి, బ్లూ కలర్ బీటల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో దెన్ ఆటోమేటిక్లీ ద డిక్రీజింగ్ ఆఫ్ రెడ్ కలర్ బీటల్స్. కెన్ యూ అబ్జర్వ్ హియర్, చూడండి ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఏంటంటే రెడ్ కలర్ బీటల్స్ ఉన్నాయి. సో ఇందులో ఒక్కొక్క బీటల్ మాత్రం బ్లూ కలర్ లోకి వచ్చింది. దెన్ అగైన్ సో హియర్ కెన్ యూ అబ్జర్వ్ హీ ఇంక్రీజింగ్ ద బ్లూ కలర్ బీటల్స్ వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ద ఎలిఫెంట్ ఫుట్. సో ఎలిఫెంట్ ఫుట్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, ది ఇంక్రీజింగ్ ఆఫ్ బ్లూ కలర్ బీటల్స్. ఆటోమేటిక్ గా బ్లూ కలర్ బీటల్స్ యొక్క సైజ్ సారీ ద నంబర్ విల్ బి ఇంక్రీజ్డ్. సో హియర్ ద కలర్ చేంజ్ హ్యాస్ నో సర్వైవల్ అడ్వాంటేజ్. ఇక్కడ కలర్ వేరియేషన్ కాదు ఇంపార్టెంట్, జెనెటిక్ డ్రిఫ్ట్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఫస్ట్ సిచ్యువేషన్ దే నీడ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కలర్, because the beetles can be survived utilizing the color only. In second situation they need only genetic drift. సో వీటికి ఏం కావాలంటే ఖచ్చితంగా జెనెటిక్ డ్రిఫ్టే కావాలి. ఈ జెనెటిక్ డ్రిఫ్ట్ ని బేస్ చేసుకొని సో మనకేంటంటే ఆ బీటల్స్ యొక్క నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దే కెన్ ఈజీలీ సర్వైవ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణంలో బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు ఈజీగా పెరుగుతాయి. సో బట్ ఇక్కడ కలర్ ఇంపార్టెంట్ కాదు. So blue colored beetles accidentally survived and changed the common characteristics of the new population.
సో ఎప్పుడైతే బ్లూ కలర్ ఉంటుందో బీటల్స్ యాక్సిడెంట్లీ సర్వైవ్డ్, అంటే అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్ బీటల్స్ అన్ని కూడా ఏమవుతాయి, సో దే కెన్ ఈజీగా సర్వైవ్ అయిపోతాయి. అండ్ చేంజ్ ద కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద న్యూ పాపులేషన్. ఆటోమేటిక్ గా సో కొత్తగా ఏర్పడుతున్నటువంటి బీటల్స్ న్యూ క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటిలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతూ మారుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ సిచ్యువేషన్. సో ఆల్రెడీ మనం ఫస్ట్ సిచ్యువేషన్ చూసాము, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ సెలక్షన్. సో సెకండ్ సిచ్యువేషన్ ఏంటి అంటే యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ బీటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి బ్లూ కలర్ బీటల్స్ డెవలప్ అయినప్పుడు సో ఆటోమేటిక్లీ ది ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ బ్లూ కలర్ బీటల్స్ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటాయి. బికాస్ దే కెన్ నో నీడ్ టు ద కలర్ బట్ దే నీడెడ్ టు జెనెటిక్ డ్రిఫ్ట్. అంటే వీటికి కలర్ కాంబినేషన్ అవసరం లేదు, కలర్ అవసరం లేదు, బట్ జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బ్లూ కలర్ బీటల్స్ అనేవి డెవలప్ అవుతాయి. రెడ్ కలర్ బీటల్స్ ఏమవుతాయి, క్రోస్ అన్ని కూడా తినేస్తాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే ఇంటైల్ గా సో కామన్ గా చూస్తే రెడ్ కలర్ బీటల్స్ ని బ్లూ కలర్ బీటల్స్ ని బోత్ రెడ్ అండ్ బ్లూ కలర్ బీటల్స్ దే కెన్ ఈటెన్ బై ద క్రోస్. అంటే క్రోస్ ఏం చేస్తున్నాయి, తినేస్తున్నాయి. బట్ ఎప్పుడైతే జెనెటికల్ డ్రిఫ్ట్ దట్ ఈస్ కాల్డ్ ఎలిఫెంట్ స్టంప్స్. సో ఎలిఫెంట్ స్టంప్స్ జరిగినప్పుడు జెనెటిక్ డ్రిఫ్ట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే బ్లూ కలర్ బీటల్స్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ సర్వైవ్ ఇన్ ద సూటబుల్ కండిషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి. సో దిస్ ఈస్ ద ఎవల్యూషన్ సెకండ్ situation. So what is the second situation? Genetic drift. There are discussed some important points. So a color variation. So there is no need to the color variation. Blue beetles are arise. So green place to blue color beetles develop అయినప్పుడు crows can be see eat both the blue and red color beetles. Crows ఏం చేస్తున్నారు, వాటిని గమనించినప్పుడు రెడ్ కలర్ బ్లూ కలర్ బీటల్స్ ని రెండింటిని తినేస్తాయి. ఎక్కడంటే గ్రీన్ కలర్ లీవ్స్ పైన. సో ఇంటైల్ బ్లూ బీటల్స్ ఆర్ ఫ్యూ. సో అక్కడ ఉన్నటువంటి వాటిలో బ్లూ బీటల్స్ తక్కువ ఉన్నాయి అనుకుందాం. సో ఇఫ్ అన్ ఎలిఫెంట్ స్టంప్స్, సో ఎలిఫెంట్ స్టంప్స్ జరిగినప్పుడు ఆన్ ద బుషెస్, సో బుషెస్ లో ఉన్నటువంటివి సో మోస్ట్ ఆఫ్ ద బీటల్స్ ఆర్ డైడ్. ఆటోమేటిక్ గా ఉన్నటువంటి బీటల్స్ ఆల్మోస్ట్ చనిపోతాయి. ద సర్వైవ్డ్ బీటల్స్ ఆర్ మోస్ట్లీ బ్లూ. అంటే రిమైనింగ్ ఏమి మిగులుతాయి అంటే ఓన్లీ బ్లూ కలర్ బీటల్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. దే కెనాట్ బి డైడ్. సో అవి మాత్రం మిగిలిపోతాయి. సో దేర్ ప్రొపరేషన్ ఇంక్రీజింగ్ అండ్ దేర్ పాపులేషన్ వుడ్ బి విత్ మోస్ట్లీ బ్లూ బీటల్స్. ఆటోమేటిక్ గా వాటి యొక్క పాపులేషన్ పెంచుకుంటూ పోతాయి. ఏమంటే blue color beetles. So here the color changes has no survival advantage. So blue colored beetles, accidentally survive. So ఎప్పుడైతే మనకి blue color beetles ఉంటాయి యాక్సిడెంట్ గా అనుకోకుండా ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతాయి, అవి మాత్రమే సర్వే అవుతాయి. So this is evolution second situation, that is called genetic drift. So if you have any doubts please comment on your comment box. Thank you one and all.